హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్ర స్టైల్‌లో గోంగూర ఎండ్రాయిల్ కర్రీని చేయండి. అద్దిరిపోతుంది. నా స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాము. ఎర్రకాడల గోంగూరనైతే తీసుకున్నానండి. ఇదే టేస్టీగా అయితే ఉంటుంది. దీనిలోకి 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిలు, అలాగే టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి. లిడ్ పెట్టేసుకుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని కొన్ని ఎండ్రాయిల్ అయితే వేసుకోవాలి. మెజర్మెంట్ అయితే ఒక 1 కప్ అయితే సరిపోతాయి. ఇలా అయితే నేను చక్కగా ఒలిసి అయితే తీసుకున్నాను. దీనిలోకి 1 గ్లాస్ వాటర్‌ని అయితే పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. గోంగూర చూడండి చక్కగా ఇలా మెత్తగా అయితే ఉడికేసింది కదా! దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ నానబెట్టుకున్న రొయ్యలని అయితే తీసేసుకొని దీనిలో కొంచెం కళ్ళు ఉప్పునైతే వేసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వలన అదే నీచు వాసన అనేది రాకుండా అయితే ఉంటుంది. ఇలా కడిగి గట్టిగా పిండి అయితే ఒక బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బారుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా వేసుకొని చక్కగా ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చిట్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని చక్కగా ముక్క మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం పక్కన పెట్టుకున్న ఎండురొయ్యలను కూడా వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఈ వీడియో పెట్టినా ముందుగా అయితే మీకే వస్తుంది. దీనిలోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నానండి. గోంగూరలో కారం ఎక్కువ ఉంటేనే రుచికరంగా ఉంటుంది. దీనిలోకి 1 గ్లాస్ వాటర్‌ని అయితే పోసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా! చక్కగా అయితే ఉడికింది. అడుగంటకుండా ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా. సాల్ట్‌ని అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ముందు వేశాను. కానీ కొంచెం వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఎండ్రాయిల్ గోంగూర కర్రీ నా స్టైల్‌లో చేయండి అదిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా, ఈజీగా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.